కింగ్డమ్ మూవీ వస్తుంది కదా, విజయ్ దేవరకొండది. దానికి ప్రొడ్యూసర్ నాగవంశీ అనమాట. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తీశారు ఆ మూవీ. ఆ మూవీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నాగవంశీ వార్ 2ని ఎందుకు పర్చేజ్ చేశారు, మొత్తం ఈ తెలంగాణ ఏరియా, నైజాం ఏరియా మొత్తం కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ఆ మూవీని వార్ 2 పర్చేజ్ చేశారు. గతంలో అరవింద్ సమేత వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత మొన్న దేవరా కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు ఏరియాలో. సో ఇది కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు వార్ 2. ఎందుకు మీరు అంత ఆ మూవీ మీద ఇదిగా ఉన్నారు అని యాంకర్ ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నాగవంశీ చెప్పింది నిజంగా చాలా బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నిజంగా ఇది వెరీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, ఎన్టీఆర్ యొక్క ఇంట్రడక్షన్ సీన్ చాలు ఈ సినిమాకి, అన్నిటికీ పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ యొక్క ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ప్లాన్ చేశాడో డైరెక్టర్, వార్ 2 డైరెక్టర్, అది పీక్లో ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. ఈ రీజన్ వల్ల నేను కొన్నాను. సినిమా మొత్తం చూసారా మీరు అడిగాడు యాంకర్. సినిమా మొత్తం చూసి మీరు కొంటున్నారా, సినిమా మొత్తం మీకు షో వేసిన తర్వాత చూసి నచ్చుకుంటున్నారా అంటే లేదు లేదు అట్లా ఉండదు. నేను కొనడానికి మెయిన్ రీజన్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ నేను చూశాను, చాలా బాగుంది. వేరే రీజన్లో చూశాను నేను కొనే ఉద్దేశంతో కాదు, నార్మల్గా ఎందుకు వేరే సందర్భంలో చూస్తే నాకు విపరీతంగా నచ్చింది. ఈ ఇంట్రడక్షన్ ఇంటర్వ్యూ ఎంత బాగుందనే ఉద్దేశంతో నేను కొంటున్నాను ఒకటి. రెండవది, ఇండియాలోని 2 సూపర్ స్టార్స్, వన్ ఆఫ్ ద టూ ఆఫ్ ద వెరీ బిగ్ సూపర్ స్టార్స్, ఎన్టీఆర్ కావచ్చు, హృతిక్ రోషన్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఒక స్టేజ్ మీద ఉండి వీళ్ళిద్దరి మధ్య కొట్టుకోవడం, ఫైట్, వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఒక ఫైట్ ఉంటుందో ఆ ఫైట్ సీక్వెన్స్ చూసినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ ఎక్సైట్మెంట్తో, ఆ హైప్తో నేను మూవీ కొన్నాను తప్ప నేను ఈ మూవీ చూడలేదు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఆ ఫైట్ సీక్వెన్స్ నేను చూశాను అండ్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ చూశాను. ఈ మూవీ దున్నేయబోతుంది బాక్స్ ఆఫీస్. అంటే నైజాం ఏరియా మొత్తానికి కొనుక్కున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ అతను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే సినిమా ఖచ్చితంగా బాగుంటుందనే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టీజర్ కాస్తంత లో ఉంది, విఎఫ్ఎక్స్ పరంగా మీతో అంత బాగుంది. ట్రైలర్ ఇంకా బాగుండాలని కోరుకుందాం. సో ఈ మూవీ మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ నేను కామెంట్ చేయండి.